ముచ్చబెళ్ళన్నావు ఏందన్నా కడుపులు చేరం వచ్చేలా ఉంది ఏంది గుండె సెల్లుమంది అమ్మ పాటరా బాగుందని రింగ్ స్టోన్గా పెట్టుకున్నా నాయను ఏందన్నా తడుపుడు చేరం వచ్చిందన్నా ఏందిరా పాటలు పాడి మరీ మా అమ్మ నన్ను గెలిపితే ఈయన నువ్వేందిరా నెత్తిన కొట్టేసుకుని కూర్చున్నా ఏం చేయమంటావన్నా అసెంబ్లీకి పోవాలని ఎన్నో కళ్ళకన్నా బెంచీలు కొట్టాలా ఎన్నో చేయాలని ఏం చేస్తా ఏడా కూర్చొని ఇదిగో మనం తలనొప్పిగా ఉందన్న నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు అక్కడ అసెంబ్లీ కోసం ఎంత ఆలోచించినా కానీ వెళ్ళమో కానీ ఒక ఆలోచన పడిపోయింది నాకు మట్టికి పోవాలని ఉండదా ఏంది ఏందన్నా పోయేది అన్నా నువ్వు బిగ్ రేట్ వస్తున్నాడు బిగ్ రేట్ లేదేమీ లేదు ఫోన్ చూసుకుంటూ కూర్చో దొంగోట్లు ఎత్తే గెలవని వాడు మళ్ళీ ముచ్చట్లు చెప్తాడు బూసులో దోసుకొచ్చి జనాన్ని ఓట్లు అయిపోతే లేని వాడు ఆడో భూములు దొబ్బుతాడు ఇప్పుడు మాలేసుకొని ఏం తెలియని అమాయకుల్లో కూర్చుంటాడు ఏంటన్నారు నమస్తే అన్న ఏదంటున్నారు వినపడుతున్నాయి నా ఏం లేదన్నా చూడలేదన్నా ఎప్పుడు వచ్చారన్నా వచ్చా కూర్చోండి ఏందంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చెప్పండి ఏం లేదన్నా మొహమాట చెప్పండి ఎడదాకా వచ్చి అదే అన్న చెప్పన్నా పెద్దోడు ఏం చెప్పండి అసెంబ్లీకి వెళ్దాం అసెంబ్లీలోకి వెళ్దామని ఆశతో ఎంతో ఆశపడ్డామన్నా గెలిచాం కానీ ఇక్కడ కూర్చున్నాం మీరన్నా కానీ 4-5 సార్లు వెళ్ళారు మీరేదో చేశారు కానీ మేము వెళ్ళి ఒకసారి అన్న చూద్దాం అనుకున్నాం ఏం అసలు మాకు అర్హత కూడా లేకుండా పోయింది ఎమ్మెల్యేకి గెలిచామనే కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టి అర్హత కోల్పోయామన్నా అసెంబ్లీకి వెళ్ళాలంటే మొదటిసారి 4వసారి అనేది ఉండదు మాకు అదే పరిస్థితి ఉంటుంది నేర్చుకున్నాం వస్తున్నాడుగా మెంట్లాడు వచ్చిదా మాట్లాడదాం ఏమంటాడో చూసి కానీ వచ్చి మాట్లాడదాం అడుగుదాం వెళ్దామని లేకపోతే నియోజకవర్గంలో అడుగు పెట్టలేకపోతున్నాం సిసి బ్యాక్ సైడ్ నంబర్ 4 చూడు బ్యాక్ సైడ్ ఏయ్ फायर करो स्कोप करो सी दे हाँ కింద కూడా పోన్నాడు కనపడ్డాడు మంచం కింద ఏంద్రీ ఏమో మన పార్టీ ఆ రోజు కూడా 11 మంది ఏంది వచ్చారు రిటర్నా వాళ్ళు ఏదో మాట్లాడదాం అంటున్నారు మాట్లాడు సార్ చెప్పండి అమ్మా చెప్పండి తడవతే చేశారు ఎట్లా తిరుగుతున్నాగా ట్విట్టర్ అట్లా బాగానే వేస్తున్నావుగా ఒకటే నా పేరు అన్నా మిగతాదంతా బీటెం బ్యాచ్తే కదన్నా ఏంటి సంగతులు ఏంటి ఇలా వచ్చారు వాళ్ళు అసెంబ్లీకి వెళ్దాం అంటున్నారు చెప్పండి అమ్మా చెప్పండి ఏందో అసెంబ్లీలో అడుగు పెడదామని అసెంబ్లీలో అడుగు పెడదామా పర్లేదు మాట్లాడు హలో చచ్చిపోయారా నేను జగన్ అన్న ఇంటికి వచ్చా మాట్లాడటానికి సాయంత్రం వచ్చి పరామర్శిద్దామని చెప్పు సరేనా ఏంది ఎవరో చచ్చిపోయారంటున్నా మనోళ్ళే అన్న కార్యకర్త మనోళ్ళేనా పరామర్శకెళ్దాం పరామర్శకెళ్దాం ఏంటి ఎటు వచ్చారు ఏంటి అదే అన్న నియోజకవర్గంలో వాళ్ళందరూ దద్దీగాళ్ళు అంటున్నారన్న ఎవరినే అదే అన్న ఇంకా మా ఎవరు అంటారు మనల్ని అంటున్నారన్న మనల్నా అవునన్నా ఏం బిగిరెడ్డి అంటున్నారా మొన్న 2 రోజులు చూసాం కదా బయటికి వెళ్తే ప్రోగ్రాంలు ఎడకొచ్చేం బిగుతాడు అసెంబ్లీలోకి వెళ్ళి ముందు మాట్లాడమను అక్కడ పోరాడమను అని చెప్పి అంటున్నారు ఎంత కవర్ చేయాలన్నా అవట్లో వెళ్తే పోయిద్ది అసెంబ్లీకి వెళ్ళి పోయిద్దే ఒకసారి ఆలోచించు నాకు కూడా వెళ్ళాలనే ఉంది అయ్యాన గెలిచాడు స్పీకర్ అయ్యి కూర్చున్నాడు ఆ ఇల్లు ప్రహరీ కూడా ఏదో పగలగొట్టానని చెప్పి మంచి కోపం మీద ఉన్నట్టున్నాడు వెళ్తే మరి ఏమంటాడేందో ఒకవేళ ఆయన పోయాడు అనుకుంటే ఈ రాజు ఉన్నాడు పుట్టడా కూర్చో అంటున్నాడు ఆల్రెడీ మన ప్రెస్ మీట్ లో కూడా చూసాం మనం అన్నాడు అనుకో సార్ అది కాదు ఈసారి వాళ్ళు ముఖం మీద ఉమ్మేసినా కూడా మనలా కాదు అనుకుని తుడుచుకుంటూ పోయి అసెంబ్లీలోకి వెళ్తేనే మనకి లేదంటే చాలా ఇబ్బంది మళ్ళీ బై ఎలక్షన్ కానీ ఇబ్బంది ఉంటాయి బై ఎలక్షన్లోకి వెళ్తే మరి తల్లి చెల్లి కూడా మనకు ఓటేసే పరిస్థితి లేదు ఇంట్లో వాళ్ళే ఎదురుగా నిలబడి ఆశ్చర్యపోని అవసరం లేదు ఒక పక్క చెల్లాము ఇంకో చెల్లాము నా మీద కేసులు పెట్టాలని చెప్పేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది ఈ పరిస్థితుల్లో మరి ఒక 500 కోట్లు ఖర్చు పెడితే కానీ గెలిచే పరిస్థితి లేదు నేను ఈరోజు పులివెందుల్లో అదే అంటే మనకు 500 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా మళ్ళీ 60 రోజులు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళిపోతే మళ్ళీ వేడి పడుద్ది ఓ అది కాదు ఇది కాదు అని చెప్పేసి 500 కోట్లు ఖర్చు పెట్టినా ఓడిపోయాను అనుకో
ఒకవేళ ఓడిపోయాను అనుకో ఆ ఉన్న పులివెందులు కూడా లేకుండా పోయింది నాకు. అదే వైఎస్ఆర్ అంటే మన నాకు కూడా సరే నాకు కూడా వెళ్దామని అనిపిస్తుంది. మరి అసెంబ్లీకి వెళ్ళే దారిలో అమరావతిలో ఏదన్నా ఒక చిన్న పాపని మన కులపు అమ్మాయిని ఎందుకు సార్ మొన్నే పులిహార అయిపోయాం అమ్మాయిని పెట్టుకొని వాళ్ళ కింద నుంచి మొత్తం తీస్తున్నారు కట్టంగానే. వద్దులే ముందు అసెంబ్లీకి వెళ్ళి మింగించుకోవడం అంటే ఎంత మళ్ళీ అర్థం కాదు. ఏంద్రా ఏంటి ఏం లేదన్న, అదే మీరు చెప్పింది ప్లాన్ చేస్తున్నాం అన్న. అసెంబ్లీలోకి వెళ్ళిపోయి మనం అసెంబ్లీలోకి వెళ్ళిపోయి గొడవ చేసేసి వాళ్ళంతటా వాళ్ళు సస్పెండ్ అయ్యేలా చేసుకొని బయటకు వద్దాం. మన పేటీఎం బ్యాచ్ ఇటు కవర్ చేసుకుంటారు. మన పేటీఎం బ్యాచ్ మన విజయవాడ పిల్ల విషయంలో బాగానే హైలైట్ చేశారుగా మనల్ని. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పిన్నెలు కూడా బాగా సంతోషించాడు. మన కులపు అమ్మాయి ఆలోచించండి ఒకసారి. వెళ్దాం అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ చేత వాళ్ళంతటా వాళ్ళు సస్పెండ్ చేసేటట్టు రోజుకో యాగి చేద్దాం. రోజుకో యాగి చేసి సస్పెండ్ అయ్యేలా చేద్దాం. వాళ్ళంతటా వాళ్ళే సస్పెండ్ చేసి పంపిస్తారు. అప్పుడు బయటకు వచ్చి మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేక బయటకు పంపించారని చెప్పుకోవచ్చు. సార్ వెళ్దాం. ఏందన్నా పైకి చెప్తున్నాడు అన్న? ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారితో. జగన్ గారు ఏంది చెప్తే వాళ్ళు వెళ్ళి మళ్ళీ మనం కూడా రేపు వెళ్ళడానికి ప్లాన్ ఎన్ని తక్కువ వాళ్ళకి కూడా చెప్పుకోవాలి. వెళ్దాం అసెంబ్లీకి, మీరు నిర్ణయం తీసుకొని ఏ సంగతి వెళ్దాం. ఒకరోజు వెళ్దాం, పరిస్థితులు చూద్దాం, అవసరమైతే బాయ్కాట్ చేద్దాం, లేదంటే నానా యాగి చేద్దాం. బాయ్కాట్లు ఇట్లా పెట్టుకోవద్దు. మనకి ఇదిగో ఇలాంటి కుట్రలో మనకి వెనతో పెట్టిన విద్య తెల్లరగట్ట 3 గంటలకి తలకాయ కూర తిన్నాం పెద్ద లెక్కేం కాదులే. కానీ మనకి ఏదో ఒకటి చేసి ఆ అసెంబ్లీస్ని రసాబసా చేసి బాయ్కాట్ గీకాట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఉండేది లేదు ఎడుద్దాం. ఏమంటారు? వెళ్దాం అసెంబ్లీ సమావేశానికి. ఏంద్రది? ఏం లేదన్న, పిల్లగాలు తీసుకున్నా. ఏంది పిల్లగాలు తీసుకున్నా. బయటికి వెళ్ళండి మీరు ఇద్దరు, బయటికి వెళ్ళంటారు ముందు. బయటికి వెళ్ళండి ముందు. కొత్తగా కొత్త కాదు, చూద్దాం కొత్త కాదు. ఇంకోసారి నాకు ఇల్లు కనపడకూడదు. చెప్దాం గట్టిగా చెప్పి ఇంకోసారి కనపడకూడదు నాకు ఇల్లు. సైకో పోవాలి, సైకిల్ రావాలా? నా ముందే పెడుతున్నారు వాళ్ళ పాటలో. మనకొంది 11 వాళ్ళు కూడా పోయారంటే ఏం లేదు, నువ్వు నేను కూర్చొని చెంచా ఆడుకోవాలి. పోతే పోయారు. ఆ 11 అన్న దరిద్రం అన్న పోయి వీళ్ళిద్దరు పోతా నవరత్నాలు ఇచ్చినందుకు 9 మంది ఎమ్మెల్యేలు మిగిలిన అనిపించుకుంటా. ఏంది ఇల్లు? పొద్దున విజయవాడలో కూడా 11 మంది దొరికారంట. ఈ సంఖ్య అంటేనే నాకు భయం అవుతుంది అసలు. సరే మరి అయితే రేపు అసెంబ్లీకి వెళ్ళి రేపు అసెంబ్లీలో కలుస్తాం. మన వాళ్ళందరికీ చెప్పు ఉంచుతా నేను కూడా, మీరు కూడా ఒకసారి చెప్పండి మన వాళ్ళకి. ఆ మంచం కింద దాక్కున్నాం అనుకోండి ఒకసారి రేపు నా వద్దు రామ్మని కలమని చెప్తున్నాను. సరే పిలిపిద్దాం. సరే సరే బయలుదేరిన పబ్జీ ఆడుకుంటా కాసేపు. అసెంబ్లీ సమావేశాలు అటు చూస్తే అయ్యన్న, ఇటు చూస్తే కృష్ణరాజు. మా వీళ్ళు చూస్తే నా ఎమ్మెల్యేలు నా మాట వింటలేదు. అటు పోతే పోకపోతే నా 500 కోట్లు స్వాహ. 500 కోట్లు పెట్టినా గెలుస్తానంటావా? గెలిచినా మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి. నాన్నగారు ఎక్కడున్నారు నాన్నగారు? సి రండి పబ్జీ ఆడదాం. సి బ్యాక్ సైడ్. ఓకే ఓకే. రాగానే చంపేశారు.